హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈరోజు ఈ వీడియోలో మసాలా వాళ్ళు శనగపప్పుతో ఏ రకంగా హెల్దీ చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నానండి. ఎన్ని వడలు తిన్నా సరే ఇబ్బంది లేకుండా, గ్యాస్ పట్టకుండా ఏ రకంగా తినాలి, తిన్న తర్వాత ఏం చేయాలో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. చాలా టేస్ట్గా హెల్దీగా ఉండే మసాలా వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి శనగపప్పు. ఈ శనగపప్పులోని ఫైబరు, ప్రోటీను రిచ్గా ఉంటాయండి. అయితే శనగపప్పును ఫస్ట్ మనకి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే 4 to 5 hours కంప్లీట్గా నానబెట్టేయాలండి. కనీసం 5 hours అయినా నానబెట్టుకుని బాగా వాష్ చేసుకుని నీళ్ళన్నీ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ రకంగా చేయడం వలన దీంట్లో నుంచి గ్యాస్ అనేది బయటకు పోతుంది. సో అప్పుడు మనకి చాలా ఇబ్బంది తగ్గుతుంది. అయితే ఇందులో ఫైబర్ రిచ్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఫైబర్ రోజు మొత్తంలో మనకు కావాల్సిన దాంట్లో 54% ఆఫ్ ఫైబర్ ఓన్లీ శనగపప్పు నుంచే వచ్చేస్తుందండి మనకి. అయితే ఈ శనగపప్పుని మనం డీప్ ఫ్రై చేసుకోము, అలాగని ఎక్కువ ఆయిల్లో వేయించాం. సో అయినా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉండడానికి స్పైసెస్ వాము, మెంతులు, జీలకర్ర తీసుకుంటున్నామండి. అంటే వాముని, మెంతుల్ని తీసుకోవడం వలన డైజెషన్ అనేది చాలా బాగా జరుగుద్దండి. సో ఇందులో మీ అందరికీ తెలిసిందే అల్లం తింటే ఆకలి పడుద్ది అంటున్నాం. అలాంటి అల్లాన్ని దీంట్లో డైజెషన్ పర్పస్కి వాడుతున్నామండి. సో మన మసాలా వాళ్ళు చాలా హెల్దీగా తయారవుతాయి ఈ స్పైసెస్ అనేవి యాడ్ చేయడం వలన. దానికి తోడు ఈ శనగపప్పులోని పాజిటివ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉంటుందండి. అంటే పాజిటివ్ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్ని మనం తీసుకున్నట్టయితే మన బాడీ విటమిన్ B12ని కూడా తయారు చేసుకుంటుంది. అప్పుడు మనకి ఆటోమేటిక్గా నీరసం తగ్గుతుందండి. సో శనగపప్పులో ఆ బెనిఫిట్ కూడా ఉంది. నేను తీసుకుని ఇంకో స్పైసెస్ మిరియాలు. ఇందులో ఎక్కడ కారం, ఎండుమిర్చి వాడమండి. కారం, ఎండుమిర్చి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు వాడొద్దండి. ఆల్టర్నేటివ్గా ఇప్పుడు నేను చూపిస్తున్న స్పైసెస్ అన్ని తీసుకోండి. ఇక్కడ నేను 2 మిక్సీ జార్లు తీసుకుంటున్నాను. ఒకటి శనగపప్పును మిక్సీ చేయడానికి, ఇంకొకటి స్పైసెస్ మిక్సీ చేయడానికి. ఇలా విడివిడిగానే మిక్సీ చేసుకోవాలండి. మొత్తం అన్ని కలిపి మిక్సీ చేసుకోవడం వల్ల స్పైసెస్ అనేవి సరిగా గ్రైండింగ్ ఉండదు. ఈ రకంగా వాము, మెంతులు, మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం అనేది విడిగానే, శనగపప్పు అనేది విడిగాను తీసుకోవాలండి. సో ఇలా విడివిడిగా గ్రైండ్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ ని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనం రోజు మొత్తంలో తీసుకోవాల్సిన వెజిటేబుల్స్ అన్ని ఈ మసాలా వడ రూపంలో మనకి వెళ్తాయి. టేస్ట్ కోసం ఆలు తురుము, హెల్త్ ప్రయోజనాల మీద క్యాబేజ్ తురుము, తర్వాత క్యాప్సికమ్ తక్కువ తీసుకున్నాను, క్యారెట్, ఇంకా ఆప్షనల్గా ఇందులోని మనం కుకుంబర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత బీట్రూట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఆప్షనల్ అండి. ఏ వెజిటేబుల్స్ అయినా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ అంటే ఇక్కడ మన స్పైసెస్ పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. అయితే మనం విటమిన్ B12 కూడా ఇందులోనే ఉంటుందని చెప్తున్నాం కదండి. ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E కూడా ఉంటుందండి. సో పెరుగు కూడా ఆప్షనల్ అండి. పెరుగు అయితే మీ ఇష్టం, ఎంత మీకు ఒక అవసరం అయితే వేసుకోండి, వెయ్యాలని రూల్ లేదు. మన మైక్రోన్యూట్రియన్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. సో ఇందులోకి ఎందుకు నేను వెజిటేబుల్స్ అని తురుముకున్నానంటే అండి, డీప్ ఫ్రై చేయం కదా, అందుకని తురుముకున్నానండి. ఈ రకంగా మెత్తగా పిండిలాగా అయితేనే చేసుకోండి. ఎందుకంటే పిండిలా చేసుకోకపోతే కచ్చాబచ్చాగా అయితే మీకు నవలడానికి ఇబ్బంది అవుద్ది. ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటాం ఇందులోని. అయితే షుగర్ పేషెంట్స్ కి అయితే ఈ మసాలా వాళ్ళు చాలా మంచిది. ఎందుకంటే అండి శనగపప్పులోని ప్రోటీన్, ఫైబరు ఎక్కువగా ఉండటం వలన అది స్లోగా డైజెషన్ అవిలా చేస్తుంది. అందుకని అది తీసుకున్న చాలా సేపటి వరకు మనకు ఆకలి వేయదు. అది ఏదో కంప్లైంట్ ఏమో శనగపప్పు తినకూడదు అనుకోకూడదండి. శనగపప్పుని తీసుకున్న చాలా సేపటి వరకు ఏ ఫుడ్ తినకుండా కొంచెం వాటర్ తాగుతూ ఉంటే మనకు అసలు ఎలాంటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ కానీ, కడుపు ఉబ్బరించడం కానీ ఏమీ ఉండదండి. ఏం లేదండి, శనగపప్పులో మంచి ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. ఈ రెండు ఎందులో అయితే ఉన్నాయో అవి ఆకలిని తొందరగా వేయించవండి. సో ఇది బరువు పెరిగే వాళ్ళకి గుడ్ న్యూస్. వాళ్ళ బరువు తగ్గడానికి ఉపయోగపడుద్ది. ఈ స్నాక్ వెయిట్ గెయిన్ అవ్వకుండా చూస్తుంది. పైగా వాళ్ళకి కావాల్సిన క్యాలరీస్ అన్ని కూడా ఇందులో వెళ్తాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయండి. ఇందులో రిచ్ ప్రోటీన్, రిచ్ ఫైబరు ఉంటుంది. పైగా దీన్ని పోపుల్లో తీసుకుంటే సరిపోదండి. ఇలా ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడే మనకి ఇందులో ఉన్న విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E అందుతాయండి. విటమిన్ E గురించి మీ అందరికీ తెలుసు. ఎక్కువ మనం బ్యూటీ ప్రొడక్ట్ లో యూజ్ చేస్తాం. సో బ్యూటీ ప్రొడక్ట్స్ లో యూజ్ చేస్తున్నాం కాబట్టి మన స్కిన్ చాలా నున్నగా ఉంటదండి. ఈ రకంగా శనగపప్పుని ఎక్కువ తీసుకోవడం వల్ల చర్మం కూడా మెరుస్తూ ఉంటది. నేను తీసుకుంటున్న ప్యాన్ కాకుండా మీరు నాన్ స్టిక్ ఉంటే యూజ్ చేసుకోండి. నాన్ స్టిక్ యూజ్ చేసుకోవడం వల్ల ఆయిల్ ఇంకా తక్కువ పడుతుంది. ఈ రకంగా మనం వడల్లా చేసుకుని దలసరిగా కాల్చుకోవడం వల్ల వెజిటేబుల్స్
హాఫ్ కుక్ అవుద్ది, దీంట్లో వేసుకున్న మైక్రో న్యూట్రియన్స్ కూడా హాఫ్ కుక్ అవుతాయి. ఈ రకంగా మీరు శనగపప్పు వాళ్ళు తీసుకుని అంటే ఎన్ని కావాలితే అన్ని తీసుకుని కొంతసేపటి వరకు ఏమీ తినకుండా ఉండి వాటర్ అలా తాగుతూ ఉంటే అసలు ఇలాంటి మసాలా వాళ్ళు తీసుకోవడం వల్ల మీ హెల్త్ ఎంతో బాగుంటుందండి. ఇది హెల్దీ స్నాక్ అయిపోయింది. అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ షేడ్ లో కాల్చుకోవడం అండి ఇవి. తర్వాత ఇది బరువు ఎవరైతే పెరుగుతున్నాం అనుకున్న వాళ్ళు ఇలాంటి స్నాక్స్ తినడం వల్ల వాళ్ళకి ఇందులో ఉన్న న్యూట్రియన్స్ వెళ్ళిపోతాయి, వెజిటేబుల్స్ లో ఉన్న న్యూట్రియన్స్, శనగపప్పులో ఉన్న విటమిన్లు కూడా వెళ్తాయి. పైగా ఇది తీసుకున్నాక ఎక్కువసేపు ఆకలి వేయదు కదా, వాళ్ళు ఏమి తినరు, సో వెయిట్ అనేది గెయిన్ అవ్వరు. సో ఈ రకమైన హెల్దీ వడల్ని మీరు వీలైనప్పుడల్లా చేసుకోవడం వల్ల ఇది హెల్దీ అవుద్ది, మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నది అవుద్ది. నేను చెప్పినట్టు వాటర్ తీసుకోవడం వల్ల మీరు ఇలాంటి మసాలా వాళ్ళు ఎన్ని తిన్నా సరే మీకు ఇబ్బంది అనేది జరగదు. ఇందులోకి తీసుకుని చట్నీలో కూడా నేను ఆయిల్ వేయట్లేదండి, ఓన్లీ వేయించిన వేరుశెనగ పప్పులు, పుట్నాల పప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా, అంతే అండి, ఇంకేం వేయట్లేదండి ఇందులోని. ఇది కూడా హెల్దీ చట్నీ. ఈ రకంగా హెల్దీ చట్నీ ఆయిల్ లేకుండా చేసుకుని ఆయిల్ తక్కువ వేసుకున్న మసాలా వాళ్ళు పైగా ఎక్కువ రిచ్ ప్రోటీన్, హై ఫైబర్ ఉన్న ఈ మసాలా వాళ్ళని మీరు తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం ఇంకా రెట్టింపు అవుద్ది. సో ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.